నమస్తే, వెల్కమ్ టు ఇదండి సంగతి. నేను రహీం. ఈసారైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? నూతన పీసీసీ చీఫ్ను నియమిస్తారా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో మరోసారి కాంగ్రెస్ నేతల్లో ఇవే ఆశలు, ఆంక్షలు, అంచనాలు. మరి కాంగ్రెస్ హైకమాండ్ మధ్యలో ఏముంది? అసలు ఇన్నాళ్లుగా కేబినెట్ విస్తరణ ఎందుకు వాయిదా పడింది? పీసీసీ చీఫ్ను ఎందుకు నియమించలేదన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఓవైపు చర్చ జరుగుతున్నా ఆశావాహులు మాత్రం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం మర్చిపోకముందే జగన్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించేందుకు రెడీగా ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇలాంటి మరిన్ని అంశాలపై లోతైన విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు, హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. ఇలా ఒకసారి కాదు, ఇప్పటికే పలుమార్లు వెళ్ళారు, వచ్చారు. కానీ ఆ రెండు విషయాల్లో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అలాగని రాష్ట్ర నాయకులు వాటి గురించి ఆలోచించడం ఏమైనా మానుకున్నారా అంటే అలాంటిదేమీ లేదు. సీఎం హస్తినా పర్యటన అనగానే ఆశల పల్లకిలో ఎక్కడం, ఆ తర్వాత వాటి గురించి మాటే లేదని ఉసూరుమనడం సర్వసాధారణంగా మారింది. ఇంతకీ ఆ రెండింటి విషయంలో ఈసారైనా క్లారిటీ వచ్చేనా? తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఈసారైనా ఉంటుందా? నూతన పీసీసీ చీఫ్ ఎవరు? ఈ రెండు అంశాలే గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవే విషయాలపై పలుమార్లు హస్తిన వెళ్లి హైకమాండ్ పెద్దలతో విస్తృతంగా చర్చించారు. సీఎం రేవంత్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ప్రతిసారి ఇదిగో మంత్రివర్గ విస్తరణ, అదిగో పీసీసీ చీఫ్ నియామకమంటూ వార్తలొస్తున్నాయి. కానీ వాస్తవంలో మాత్రం పరిస్థితి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మళ్లీ ఇప్పుడు సీఎం పర్యటనతోనైనా ఈ రెండు నియామకాలు ఉంటాయా అన్న చర్చ జోరందుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రధానంగా ఆశలు పెట్టుకున్న అంశం మంత్రివర్గ విస్తరణ. గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం చూస్తే 18 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అంటే సీఎంతో పాటు 18 మంది ఆమాత్యులు ఉండవచ్చు. ప్రస్తుతం 12 మంది ఉండడంతో మరో 6 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. జిల్లాలు, సామాజిక వర్గ సమీకరణాలు, అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. కొన్ని రోజులుగా మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ సైతం దృష్టి సారించింది. దాదాపు కసరత్తును పూర్తి చేసింది. అయితే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అంతగా ప్రభావం చూపకపోవడానికి గల కారణాలపై ఇటీవలే ఆరా తీసింది కురియన్ కమిటీ. దీనిపై పరిశీలన చేసి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి, ఎవరిని పక్కన పెట్టాలి అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విస్తరణ జరిగే అవకాశాలుండడంతో పలువురు సీనియర్లు, జూనియర్లు ఎవరికి వారే ఆశలు పెంచుకున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ఈ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి అమాత్య యోగం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరుపైన ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే కాదు, అంతకు ముందు కూడా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు బల్మూరి వెంకట్. పైగా అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈయనకు మంచి పేరే ఉంది. మున్నూరు కాపు, కురుమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సీఎం నిర్ణయించారు. మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ పేరు ప్రధానంగా ఈ లిస్టులో వినిపిస్తోంది. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్యకు పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒక పదవి ఖాయమని చెబుతున్నారు. ఆ కోటాలో చూస్తే దేవరకొండ ఎమ్మెల్యే భాను నాయక్, లేదంటే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఒకరికి ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జకు అమాత్య యోగం దక్కవచ్చని చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ విషయానికొస్తే మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరుపైన ప్రచారం సాగుతోంది. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలువురు ఆశావహులు ఉన్నారు.
మరో అంశం తెలంగాణ కాంగ్రెస్కు నూతన పీసీసీ చీఫ్ నియామకం. గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్గా ఉన్నారు రేవంత్ రెడ్డి. నాటి ఎన్నికల్లో సీనియర్లందరినీ ఏకతాటిపైకి తేవడంతో పాటు 10 ఏళ్లుగా ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన హస్తం పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకొచ్చారు. గులాబీ బాస్ కేసీఆర్తో పాటు కారు పార్టీ అగ్రనాయకులతో ఢీ అంటే ఢీ అన్నారు. నాటి అధికార పార్టీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్ని రాష్ట్ర ప్రజల అభిమానం సంపాదించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ మరో మాట లేకుండా రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి లాంటి సీనియర్లందరినీ పక్కన పెట్టి మరీ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్కు ఓటేశారు రాహుల్ గాంధీ. దీంతో సీఎంగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. అప్పటికే పీసీసీ చీఫ్గా ఉన్నారు రేవంత్. ముఖ్యమంత్రి కూడా కావడంతో జోడు పదవులు ఉన్నట్లయింది. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే లోక్సభ ఎన్నికలు ముంచుకు రావడంతో ఆ సమయంలో పీసీసీ చీఫ్ను మారిస్తే కొత్తగా నియమితులైన నాయకుడికి తగినంత సమయం ఉండదని, తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని అనుకున్న స్థాయిలో ముందుకు నడిపించడం కష్టతరమవుతుందని భావించింది. పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్గా సైతం కొనసాగించింది. ఇంతవరకు బాగానే ఉన్న జోడు పదవుల్లో కొనసాగడం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వ కార్యకలాపాలను, అటు పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లడంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన సహచరులే చెబుతున్నారు. పైగా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకొచ్చిన హస్తం పార్టీకి మేనిఫెస్టో అమలు చేయడం ప్రతిష్టాత్మకంగా మారింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పథకాల అమలుకు తన గ్యారంటీ అని చెప్పడంతో అన్నింటినీ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా గమనించిన హైకమాండ్ పీసీసీ చీఫ్గా నూతన వ్యక్తిని నియమించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. హస్తిన పెద్దలతో సమావేశమయ్యారు. అయినా నూతన పీసీసీ ఎంపిక వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. 10 ఏళ్ల విరామం తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో సహజంగానే నేతల మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. కొందరు రాష్ట్ర స్థాయిలో పావులు కదుపుతుంటే మరికొందరు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. ఇలాంటి వేళ మరోసారి హస్తిన పర్యటనకు రేవంత్ వెళ్లడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ వస్తారని ప్రచారం సాగుతోంది. తెలంగాణ పీసీసీ పీఠం కోసం పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి ఈ పదవిపై ఫోకస్ పెట్టారు. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఉండడంతో పీసీసీ వేరే సామాజిక వర్గానికి ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క పీసీసీ పీఠాన్ని ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఆయన ఉండడం, ఆయన సోదరుడు మల్లు రవి పార్లమెంట్ సభ్యుడిగా ఉండడంతో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు భట్టికి దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. కానీ ఆయన వర్గీయులు మాత్రం కర్ణాటక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా, పీసీసీ చీఫ్గా ఉండగా మల్లు భట్టికి సైతం అదేవిధంగా అవకాశం కల్పించాలని హైకమాండ్ దృష్టికి తమ విన్నపాలు చేరేలా అంతర్గతంగా ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. కేవలం వీళ్లే కాదు, నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన సంపత్ కూడా పీసీసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న వయసులోనే ఏఐసీసీలో పనిచేసిన అనుభవం ఉండడం, కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలతో సత్సంబంధాలు ఆయనకు ప్లస్ పాయింట్గా మారాయి. సామాజిక వర్గం పరంగా చూసినా సంపత్కు సానుకూల వాతావరణం కనిపిస్తోందన్న ప్రచారం సాగుతోంది. బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు సైతం పీసీసీ చీఫ్ రేసులో గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ చీఫ్ నియామకం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం కూడా తీసుకుంది. అన్ని అంశాలను బేరీజు వేసుకుంది. దీంతో సాధ్యమైనంత త్వరలోనే తీపి కబురు అందుతుందని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు.